హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే ఒక ట్రిప్ అయితే పోతున్నాం. ఆ ట్రిప్లో మనం కవర్ చేసే ప్లేసెస్ వచ్చి ఫస్ట్ వచ్చి కాణిపాకం నుంచి తిరుపతి అయిపోయాక కాళహస్తికి పోయి అక్కడికైతే ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాణిపాకం పోతున్నాం. మాకు టైం వచ్చేసి 8:30 దగ్గర అవుతుంది. మనకైతే ఇప్పుడు 9:20కి అయితే ట్రైన్ ఉంది, కదిరిదేవరపల్లి ఎక్స్ప్రెస్. దానికైతే వెళ్ళిపోతాం. మన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. మేమైతే 5 మంది పోతున్నాం, నేను మా తమ్ముడు ఇంకా 3 ఫ్రెండ్స్. వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే వస్తున్నారు, వాళ్ళు దావలో ఉన్నారు. వచ్చినాక అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఎట్లా పోలో తెలుస్తుంది. ఒకవేళ పోయినట్లయితే మీకు ఇంకా క్లారిటీగా చూపించకైతే ట్రై చేస్తాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే కంటిన్యూ చేయండి. లెట్స్ గో టు ద న్యూ వీడియో. హాయ్ గాయ్స్, అందరం రైల్వే స్టేషన్లో కలిసినాము. ఇప్పుడు ట్రైన్ 9:30కి వస్తుంది. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడే. ఇది వచ్చేసి కదిరిదేవరపల్లి ఎక్స్ప్రెస్. మనం పాకాల వరకు అయితే పోవాలి. దీంట్లో చూస్తుంటే ఫుల్ జనాలు ఉన్నట్లు ఉన్నారు. ట్రైన్ ఎక్కినాకైతే చూద్దాం. గైస్ మనమైతే ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్లో సిచ్యువేషన్ అయితే ఇది. మనకైతే ఒక్కొక్కరికి 55 రూపీస్ పడింది పాకాలకి. హాయ్ గైస్, మనం ధర్మవరంలో ట్రైన్ ఎక్కినాం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి. Tecnologia! చూసారు ఎట్లున్నారు? ధర్మవరంలోనే ఇట్లున్నానంటే ఇంకా తిరుపతి పోతే సిచ్యువేషన్ అయితే దారుణంగా అయితే ఉంది. ఎవడు అడిగాడు నిన్ను? ఇది వచ్చేసి కదిరిదేవరపల్లి ట్రైన్. ఓకే బ్రో, ఇంకోసారి అయితే ఈ ట్రైన్ ఇది ఎక్కదండి. మీకు కూడా మనవి మా నుంచి ప్యాసింజర్ ఎక్కదండి, ఎక్స్ప్రెస్ కావాల్సిందే ఎక్కండి గైస్. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. గైస్ మనం పాకాలకు అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి మనం ఎట్లా పోతున్నాం అంటే పాకాల నుంచి చిత్తూరుకి అయితే పోతున్నాం. అక్కడ నుంచి మనకి ఆటో ఉంటుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ పోయేకి మనకి ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది. ఆ పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే ఆగుండా అప్పుడే, అందుకే బిరిగ్గా ఎక్కేసాం. దీంట్లో అయితే జనాలు ఏం లేరు, కానీ సీట్కి ఒకరు అయితే పనుకున్నారు. కింద అయితే ప్లేస్ అయితే ఉంది, చూసినారు కదా. ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కేసాం. మిగతా అంతా ముని అయితే చెప్తారు. చూపురా, ఎందుకు పుడతారో కూడా తెలియదండి. గైస్ ఇప్పుడైతే మనము చిత్తూరు దిగి ఆటోకి అయితే వచ్చినాము. ఆటో అయితే పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేసినారు. అది నైట్. మళ్ళీ మార్నింగ్ అయితే 30 రూపీస్ అంట పర్ పర్సన్. ఇప్పుడైతే మన గుడి అయితే బ్యాక్ సైడ్లోనే ఉంది. ఇది ఇక్కడైతే ఉంది, అక్కడైతే ఉంది గుడి. ఇప్పుడైతే మనము రూమ్స్ ఏమి తీసుకోలే. ఆటో అయితే దిగేసాక స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4 అయితే అవుతుంది, 4 AM. ఇప్పుడు మేము కొంచెం అట్లా రెస్ట్ చేసుకొని మళ్ళీ స్నానం చేసేసి గుడికి అయితే వెళ్ళిపోతాం. టెంపుల్కి వెళ్ళిపోయాక దర్శనం అయిపోతానే మళ్ళీ కలిసిందే కొంచెం ఫ్రెష్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే బాగా టైర్డ్ ఉన్నాం అందరము. ఎందుకంటే సీట్లు కూడా చిక్కలే మనకి, ఇంత రష్ ఉండే రైల్లో. నైట్ టైం కాబట్టి రైల్లో ఏమి క్లిప్స్ ఏమి తెలియదు, మీకు కొన్ని షేర్ చేస్తాం. ఆటో దించినాక కొంచెం ముందర నడిస్తే ఇదైతే వస్తుంది. ఇదైతే మనము ఎంట్రన్స్ మాదిరి, అట్లా డైరెక్ట్ ఎంట్రన్స్ సెంటర్లో నుంచి ఉంది. అది మార్నింగ్ చూపిస్తాం. గైస్ మనం ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ స్నానం కూడా చేయొచ్చు. గైస్ కొంచెం అంతా కూర్చొని డిస్కషన్ పెట్టినాక రూమ్ తీసుకున్నామంటే ఫిక్స్ అయినాం. నైట్ ఇబ్బంది అవుతుందని రూమ్ అయితే లుక్ వేసేసుకోండి. గైస్ మనకైతే ఇక్కడ రూమ్ కాడ గ్లీజర్ కూడా ప్రొవైడ్ చేసినారు. మనకైతే హాట్ వాటర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడైతే మన రూమ్ అయితే ఇట్లా పైకి ఎక్కి వచ్చేస్తే పంది పిల్లగాడు ఇప్పుడే స్నానం చేసేసినాడు. అడుగున్నాడు. ఇది మంది కాదు, ఇది మంది రూము. ఇక్కడ ఎన్ని బ్యాగులు అయితే సర్దేసాం.
బ్రష్ అయితే వేసేసాం. ఇంకా ఓవర్ స్నానం అవుతాం. మేము వచ్చినాక రూమ్ చూడట్టు సైడ్ బాత్రూమ్ ఒక స్లాట్ అవుతాం, లైట్ అవుతుంది, ఓ మిర్రర్. పందిపిల్ల ఆడ స్నానం చేసేసినాడు. ఎన్ని గంటలకు రా దర్శనం? 6:30కి మళ్ళీ క్లోజ్. క్లోజ్ లేదు, మనమైతే 6 గంటలకు అయితే పోతున్నాం. 6:30కు అంతా మేమైతే స్నానం చేసాక రెడీ అయిపోయాక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి దర్శనం చేసి వస్తానే రిలాక్స్ పనుకుంటాం. 12 hours అంట రూమ్ వచ్చేసి రేట్ వచ్చేసి అప్పుడప్పుడు మారుతుంటాయంట. అలా వచ్చినప్పుడు కనుక్కోండి, వాళ్ళే వస్తారు మీ దగ్గరికి ఇటుకు వచ్చానే. రూమ్ 400, 500 తీసుకొని మళ్ళీ రిటర్న్ 100 రూపీస్ ఇస్తారు. రూమ్ తీసుకున్నాము, అంతా సెట్ చేసినాము. ఇంకా స్నానం చేసేసి దర్శనం అయితే వెళ్ళిపోయి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాం వీడియో. మన రూమ్ అయితే సెంటర్లో నుంచి ఇటు సైడ్ అయితే ఉంది. మనం ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నాం. అందరం రెడీ అయినాక వీడియో అయితే తీయలేదు కాబట్టి సైడ్కి అయితే ఫోటో వేస్తా. ఎట్లున్నామో కామెంట్ అయితే వేయండి అందరం. అవుట్ఫిట్ గైస్, మనమైతే గుళ్ళోకి అయితే వచ్చేసాం. ఇట్లా పోయి మీకు ఇంకా ఎట్లా పోవాలో చూపిస్తా. మన దర్శనం అయితే ఫ్రీ దర్శనం అయితే 8 గంటలకు ఉందంట. మనమైతే 100 రూపీస్ టోకన్ దర్శనం అయితే తీసుకున్నాం. టోకన్ దర్శనం ఎందుకంటే డైరెక్ట్ అయితే వదిలేస్తారు. క్యూలో మీకు జనాలు అయితే చూపిస్తా. ఫ్రీ దర్శనంవి ఇంతేం ఉండదు అనుకున్నాం కానీ చాలా అయితే ఉంది రష్. గైస్, మనకైతే లోపలికి అయితే వచ్చేసాక మనకు ఫిల్టర్ నీళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. చూసినారు కదా, ఇక్కడ నుంచైనా రావచ్చు. మనం ఫస్ట్ రూమ్ లేదని ఫస్ట్ ఎంట్రన్స్ అయితేనే వచ్చింది కదా, అట్లయినా రావచ్చు, ఇట్లయినా రావచ్చు. డైరెక్ట్ ఎంట్రన్స్ ఇది, ఫస్ట్ ఎంట్రన్స్. మనకైతే ఇట్లా పోతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. మనకి ఇక్కడైతే టెంకాయలు కొట్టేటివి అయితే ఉన్నాయి. దీపాలు వెలిగించాలంటే వెలిగించుకోవచ్చు, టెంకాయలు అయినా కొట్టుకోవచ్చు. మనమే కొట్టుకోవాలనుకుంటా. ఉన్నారా? మనమే కొట్టుకోవాలా. చూసారు కదా దీపాలు. మనకి టెంపుల్ అయితే ఇట్లుంటుంది. లోపలికి అయితే అలవ్ లేదు మనకి కెమెరా. మనం ఏమన్నా కెమెరా అంతా బయటే వాడుకోవాలా. మనకి ఇక్కడ కానొస్తుంది కదా, ఇది వచ్చేసి 100 రూపీస్ దర్శనము. మనం దీనికే పోయిండేది. ఫ్రీ దర్శనం మీకు చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ మీకు ఇక్కడ షెడ్గా మాదిరి కానొస్తుంది కదా, దాంట్లో అయితే ఫ్రీ దర్శనము. ఇంతవరకు జనాలు ఉండి ఇప్పుడైతే లేరు. ఇక్కడ పోతున్నారు కదా, వాళ్ళే ఫ్రీ దర్శనం అయితే. మనకైతే 100 రూపీస్ టోకన్ దర్శనం ఉంది, మళ్ళీ 150 దర్శనం ఉంది. మనం 150కి అయితే కంపల్సరీ పంచాయతీ కట్టుకోవాలంట ఇక్కడ, అది రూల్ అంట. ఎప్పుడైనా మీరు చేయించుకోవాలనుకుంటే ముందుగానే జాగ్రత్త అయితే తీసుకోండి. గైస్, మనమైతే దర్శనం చేసుకొని ఇదైతే అవుతుకలు చూపించినది ఇన్ను. ఇట్లా వచ్చినాక మనకి ఇదైతే ప్రసాదం అయితే ఉంటుంది. లడ్డు, పులిహోర, అంతేకాక వడ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే తీసుకోవచ్చు. లడ్డు వచ్చేసి 15, వడ వచ్చేసి 10, పులిహోర వచ్చేసి 10. సంతోష్ మున అయితే ఇక్కడ ఉంటామని చెప్పినారు. మనకైతే గుడి అయితే ఇది పెద్ద ఆడున్నారు. మన వాళ్ళు ఆడ నీడకైతే కూర్చున్నట్టున్నారు. ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. గైస్, మనదైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. శివుడు, వినాయకుడు ఉన్నారు. విగ్రహం పెద్దగా కట్టినారు. దాని దగ్గరికి అయితే పోతున్నాం. గైస్, ఇప్పుడైతే ఈ టెంపుల్ని అయితే లుక్ వేసేసుకోండి.
ఈ రోజుకైతే ఎట్టకెళ్ళకి దర్శనం అంతా బాగా జరిగిపోయింది. అందరూ రిలాక్స్ అయిదామని రూమ్లోకి వచ్చేసినాం. అందరూ వచ్చేసినాం ఫ్రీగా. ఇంకా మా యొక్క ఈ యొక్క లుంగీల్ పంచెల్ని వైపు తీసుకొని ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రిలాక్స్గా కొంచెం పనుకొని మళ్ళీ పొద్దున్నే 4 గంటలకి అట్లా తిరుపతి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఆడ తిరుపతి ఎపిసోడ్గా కొత్త రీల్స్ మీకోసం పెడతాం. ఓకే బాయ్.